రెడ్డి గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు ఏమైందంటే రెడ్డి గారు, నేను మన రమేష్ అన్న చేను ఉన్న చూడు, దుర్ల రమేష్ అన్న, ఆ రమేష్ అన్న చేను చూసి మీ చేను చూడడం జరిగింది. అక్కడ రెడ్డి గారు రిజల్ట్ అయితే నాకు మంచిగా అనిపిస్తున్నది. మీరు ఎన్ని రోజులు ఆ స్ప్రే చేసి? నాకు వారం రోజులు మీరు ఇచ్చిన మందు వారం రోజులు స్ప్రే చేసి. అవును. ఇప్పుడు ఏ స్ప్రే చేయాలని రెడ్డి గారు మీరు చెప్తున్నారు, మీ బిజినెస్ పరంగా మీరు రాలేకపోతున్నారు. ఏమైందంటే నేను వెళ్ళి చూసిన తర్వాత నాకేమనిపిస్తున్నా అంటే చక్కగా బ్రాంచెస్ వేసింది, మంచిగా పూతున్నది, అడుగు నుంచి కూడా ఖాతా అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మంచి టెక్నికల్గా ఫంగిసైడ్, మైక్రో న్యూట్రియన్స్ ఈ మంచి ఒక స్ప్రే చేసేసినాం అనుకో, అయిపోయింది. లాస్ట్ స్ప్రే మనకు చేసే అవసరం లేదు. అందుకొరకు రెడ్డి గారు మీరు బిజినెస్ పరంగా బిజీ ఉంటారని నేను మీకు వచ్చి అక్కడ చేను చూసి కలవడం జరిగింది. అట్లనే విఠల్ స్వామి అని సార్ అని ఉన్నాడు కదా ఇక్కడ కుస్మోళ్ళు, అలా చేను కూడా అక్కడనే ఉన్నది కదా, అతను కూడా మన స్ప్రే వాడింది. అతన్ని కూడా మంచిగా కనిపిస్తుంది. అతను కూడా ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. నేను ఆ ఏరియాకి వెళ్ళినా కానీ వాళ్ళ ఇంటికి పోలే, ఫోన్ చేసి చెప్తా, సార్ మరి మీరు కొట్టయితే 10-12 రోజులు అనుకుంటా, ఎక్కువ అయిందో తక్కువ అయిందో నాకు తెలియదు. నేను ఇచ్చిన ఎక్కువనే అవుతున్నది, 10-15 రోజులు అవుతుంది. అక్కడనైతే మంచిగా కనిపిస్తున్నది, మంచిగా ఉంటే హైలైట్గా కనిపిస్తుంది. ఆ రోజు అయితే అంతేమీ లేకుండా. ఇప్పుడైతే మీదైతే రెడ్డి గారు నేను చెప్తున్నా కదా, నువ్వు కాదు కదా, నువ్వు 10 మందిని పట్టుకొని పోయి చూసినా కూడా నీ చేయండి మాత్రం నువ్వు చూపించుకో. అది నేను అందుకెందుకు, మీరు బిజినెస్లో బిజీ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఏ స్ప్రే చేద్దాం. ఇప్పుడు స్ప్రే చేసేది ఏమున్నదంటే నేను మీకు చూసినా కాబట్టి మంచి మందులే నేను తెచ్చేటి ఎట్లా ఉంటాయంటే టెక్నికల్ పరంగా తెచ్చి ఇచ్చేస్తాను. ఒక 3 కాంబినేషన్లో కలిపి కొట్టేసినాం అనుకో, లొల్లే కథం. ఓకే. నేను మంచి మందు ఆర్గానిక్లో ఒకటి, కెమికల్లో ఒకటి, మైక్రో న్యూట్రియన్స్లో ఒకటి, ఇట్లా అన్నీ కలిపి తీసుకొని నేను తీసుకొస్తాను. నేను ఒకటే కంపెనీ కూడా వాడా. నేను ఆల్ విధాలుగా ఏ కంపెనీలో ఏది ఉన్నది, ఏ కంపెనీలో ఎట్లా పనిచేస్తున్నా కానీ వాడి నాకు తెలియని ఆడాల నేను శాస్త్రవేత్తకు, సైంటిస్ట్కు ఫోన్ చేసి తెలుసుకొని కూడా చేయడం జరుగుతున్నది. అందుకొరకే నా రిజల్ట్ అనేది ఇప్పటిదాకా 60-70 మంది రైతులు వారింది కదా, ఏ రైతు కూడా ఈల్డింగ్ వచ్చిందనే చెప్తున్నాడు, రెడ్డి సాబ్ రిజల్ట్ వచ్చిందనే చెప్తున్నాడు. కానీ ఇంకొంతవరకు రిజల్ట్ రాలే అని కూడా ఏ అతను కూడా చెప్పడం లేదు. ఏ రెడ్డి చెప్పలేడు, ఏ రైతు చెప్పలేడు, ఎవ్వరు కూడా చెప్పలేడు. ప్రతి ఇక్కడ నుంచి కాకుండా నాకు మహారాష్ట్ర నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, అక్కడ కొత్త విలేజ్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. నేను ఈ రైతుకు మేలు జరుగుతుందని యూట్యూబ్ ఛానల్ తీసిన, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. దాన్ని చూసి అందరు ఫోన్లు చేయడం, అన్న మాది చూడు, అన్న మాది చూడు, ఇట్లున్నది అని చెప్పడం జరుగుతుంది. ఇక రెడ్డి గారు నమస్తే.